సంపూర్ణ సూర్యగ్రహణం, ఆదివారం అమావాస్య. శ్రీ గురుభ్యర్మ శ్రీమాత్రే నమః. 21 ఆదివారం మహాలయ అమావాస్య, పెత్తర్ల అమావాస్య, పితృదేవతల అమావాస్య. ఈరోజు సంపూర్ణ సూర్యగ్రహణం ఉందని చెప్పి చాలా మంది అపోహపడుతూ ఉన్నారు, లేదా చాలా మందికి డౌట్, ధర్మసందేహం అయితే ఉన్నది. అసలు నిజంగా ఆ ఆదివారం రోజున, అమావాస్య రోజున సూర్యగ్రహణం ఉందా, ఎలాంటి నియమాలు ఏమైనా పాటించాలని చెప్పి చాలా మంది అడుగుతా ఉన్నారు. మనకు ఆ రోజున ఎలాంటి సూర్యగ్రహణం అయితే లేదు, మన భారతదేశంలో ఎక్కడా కనిపించదు. కేవలం అమెరికా, యూకే దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. మనకు ఎలాంటి నిబంధనలు కూడా పాటించాల్సిన అవసరం లేదు, మన దేశంలో కనబడదు. ఇక్కడ చూడండి, స్క్రీన్ పై వేస్తున్నాను. పంచాంగాల్లో కూడా ఎక్కడ కూడా సూర్యగ్రహణం గురించి, ఈ సంవత్సరంలో ఉన్నటువంటి సూర్యగ్రహణం గురించి ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. కేవలం చంద్రగ్రహణం గురించి మాత్రమే ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా అదే రోజున మనకు ఆదివారం రోజు అమావాస్య రావడం, అందులో అది పెత్తర్ల అమావాస్య లేదా మహాలయ అమావాస్య రావడం చాలా చాలా విశేషము. ఎవరైతే మీ యొక్క పెద్దల యొక్క తిథి తెలియకుండా ఉన్నదో, ఇప్పటి వరకు ఎవరైతే మీ పెద్దలకు తర్పణాలు లేదా పిండ ప్రదానాలు చేయకుండా ఉన్నారో, వారు ఈ యొక్క పెద్దల అమావాస్య నాడు లేదా మహాలయ అమావాస్య నాడు కనుక పిండ ప్రదానం చేసినా, తర్పణాలు విడిచినా, ఆ తిథిని చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. మీ వంశం యొక్క అభివృద్ధి జరుగుతుంది. మరి ఇలాంటి ధర్మ సందేహాల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. శ్రీ గురుభ్యర్మ శ్రీమాత్రే నమః.